చంద్రబాబు నాయుడు గారి గురించి చిన్న ట్రూత్ చెప్తాను. ఆయన ఒక రైతు కుటుంబంలో జన్మించారు. రాజకీయాల్లోకి ఆయన ఒక్కసారిగా రాలేదు. మొదట ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు చంద్రబాబు నాయుడు గారు మంచి స్నేహితులుగా ఉండేవారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపైంది. అప్పుడే ఆయన పనిచేసే విధానం అందరికీ కనిపించింది. ఎక్కువగా మాటలు చెప్పడం కాకుండా ప్లానింగ్ మీద దృష్టి పెట్టేవారు. భాగోద్వేదం కంటే పనిని అమలు చేయడంపై ఎక్కువగా ఫోకస్ చేసేవారు. ఆ సమయంలో ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్టీ రామారావు గారితో ఆయనకు మంచి సంబంధం ఉండేది. అదే సమయంలో ఆయనకు భువనేశ్వర్ గారితో వివాహం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, ఐఎస్బి, అలాగే మైక్రోసాఫ్ట్, మొదట ఇండియా ఆఫీస్ వంటి ఎన్నో ప్రాజెక్టులు ఆయన విజన్ వల్ల వచ్చాయి. ఆర్థిక విషయానికి వస్తే ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ దక్షిణ భారతదేశంలో ప్రముఖ డైరీ కంపెనీలో ఒకటి. ఆయన సంపదలో ఎక్కువ భాగం రాజకీయాల వల్ల కాకుండా బిజినెస్ మరియు ఇన్వెస్ట్మెంట్ వల్ల కూడా మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క నాయకుడికి విమర్శలు మరియు ఆరోపణలు ఉంటాయి. అందులో ఎక్కువగా చర్చకు వచ్చినది స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఇందులో సుమారు 371 crores దుర్వినియోగం అయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు ప్రస్తుతం కోర్టులోనే ఉంది. ఇంకా తుది తీర్పు వెలువడలేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. హైదరాబాద్ ఐటీ రంగం ఎదగడం, ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం, రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించడం వంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి విజన్ ముఖ్య పాత్ర పోషించింది. మీకు ఇష్టమైన నాయకుడి గురించి ఇలాంటి కేస్ స్టడీ కావాలంటే కామెంట్ చేయండి.